నమస్కారం. మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. మొదటిసారి ఈ సమావేశంలో పాల్గొంటున్న వారికి ప్రత్యేక స్వాగతం. మీ తీరిక లేని జీవితంలోంచి కొంత సమయాన్ని మీ ఆధ్యాత్మిక సంక్షేమం మరియు ఆనందానికి ఉపయోగపడే విధంగా కేటాయించాలన్న మీ నిర్ణయాన్ని మేమెంతగానో అభినందిస్తున్నాము. అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని జరుపుకోవటం కోసం ఇలా ఈరోజు మీ అందరితో గడపటం మాకెంతో ఆనందకరం. క్రియాయోగ పవిత్ర శాస్త్రానికి పరిచయం చేసుకోవటం, యోగ ప్రక్రియల సాధనను ప్రారంభించటం, తద్వారా యోగ ధ్యానం యొక్క ప్రయోజనాన్ని అనుభవించటం కంటే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని గౌరవించడానికి మంచి మార్గం ఏముంటుంది? నా పేరు స్వామి కేదారానందగిరి. నేను పరమహంస యోగానంద గారు స్థాపించిన ఆధ్యాత్మిక మరియు ధార్మిక సంస్థ అయిన యోగదా సత్సంగ సొసైటీ వైఎస్ఎస్కి చెందిన చెన్నై ఆశ్రమం నుండి మీతో మాట్లాడుతున్నాను. ఈ నిర్దేశ ధ్యానం ప్రారంభించే ముందు పరమహంస యోగానంద గారి గురించి మరియు వైఎస్ఎస్ గురించి ఒక పరిచయాత్మక లఘు చిత్రాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా మరియు దాని వ్యవస్థాపకులు పరమహంస యోగానంద గారి గురించిన ఈ సంక్షిప్త పరిచయానికి స్వాగతం. క్రియాయోగ ధ్యానం యొక్క అన్ని సార్వత్రిక బోధనలను అందుబాటులో ఉంచడానికి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వైఎస్ఎస్ 1917లో స్థాపించబడింది. క్రియాయోగం యొక్క మరుగున పడిపోయిన శాస్త్రీయ ధ్యాన పద్ధతిని ఈ యుగంలో పునరుద్ధరించిన చిరంజీవులైన అవతారులు మహావతార్ బాబాజీ. తన శిష్యుడైన లాహిరి మహాశయులకు క్రియాయోగ దీక్షను ప్రసాదిస్తూ బాబాజీ ఇలా అన్నారు: ఈ 19వ శతాబ్దంలో నేను నీ ద్వారా ప్రపంచానికి అందిస్తున్న ఈ క్రియాయోగం కొన్ని వేల ఏళ్ల క్రిందట కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ఉత్తరోత్తర పతంజలికి క్రీస్తుకు తెలిసి ఉన్న శాస్త్రానికి పునరుద్ధరణమే. స్వామి శ్రీ యుక్తేశ్వర్జీ లాహిరి మహాశయుల శిష్యులు మరియు పరమహంస యోగానంద గారి గురువు. యోగానంద గారు యువకుడిగా ఉన్నప్పుడు ఆయన వద్దకు వచ్చారు. శ్రీ యుక్తేశ్వర్ గారి శిక్షణ మరియు క్రమశిక్షణలో ప్రాచీన క్రియాయోగ శాస్త్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్యాన్వేషకులకు అందుబాటులో ఉంచడానికి యోగానంద గారు సన్నద్ధం చేయబడ్డారు. యోగానంద గారు బాలుర కోసం జీవించడం ఎలా పాఠశాలను మరియు ఆశ్రమాన్ని రాంచీలో స్థాపించడం ద్వారా తన జీవిత కార్యాన్ని ప్రారంభించారు. ఇక్కడ ఆధునిక విద్యా పద్ధతులు యోగా ధ్యానంతో కలిసి ఉన్నాయి. 1920 ఆగస్టులో యోగానంద గారు యుఎస్ఏలోని బోస్టన్కు ప్రయాణించారు. అక్కడ ప్రపంచ మత ఉదారవాదుల మహాసభకు భారతదేశ ప్రతినిధిగా ఆహ్వానించబడ్డారు. అదే సంవత్సరం ఆయన క్రియాయోగం గురించి తన బోధనలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి అమెరికాలో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ను స్థాపించారు. యోగానంద గారు అమెరికాకు వెళ్లే ముందు బాబాజీ ఆయనను సందర్శించి పాశ్చాత్య ప్రపంచంలో క్రియాయోగ సందేశాన్ని వ్యాప్తి చెయ్యడానికి నేను ఎంపిక చేసిన వాడిని నువ్వే అని చెప్పారు. నేడు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకు 5 ఆశ్రమాలు, ఇంకా భారతదేశం మరియు చుట్టుపక్కల దేశాలలో 200 కంటే ఎక్కువ కేంద్రాలు ఉన్నాయి. సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ పశ్చిమ దేశాల్లోని మా సోదర సంస్థ 175 దేశాలలో భక్తులకు సేవలు అందిస్తోంది మరియు 500 కంటే ఎక్కువ కేంద్రాలను కలిగి ఉంది. 2021వ సంవత్సరం ప్రపంచంలోని అత్యంత ప్రశంసలు పొందిన ఆధ్యాత్మిక మహాగ్రంథాలలో ఒకటైన ఒక యోగి ఆత్మకథ ప్రచురణకు 75వ వార్షికోత్సవం. పరమహంస యోగానంద గారి జీవిత కథగా ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను, మనస్సులను స్పృశించింది. 50కి పైగా భాషల్లోకి అనువదించబడిన ఈ గ్రంథం భారతదేశపు ప్రాచీన యోగ శాస్త్రానికి రాయబారిగా పనిచేసింది. ప్రపంచ నాగరికతకు భారతదేశం యొక్క ఏకైక మరియు శాశ్వతమైన సహాయం అయిన దైవ సాక్షాత్కారాన్ని పొందే పద్ధతులను అసంఖ్యాక పాఠకులకు పరిచయం చేసింది.
ఇది అనేక మంది క్రీడాకారులు, భావకులు, నటులతో సహా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, నాకు ఈ పుస్తకం చాలా ఇష్టం. తమ ఆలోచనలు మరియు భావజాలాలను సవాలు చేయగలిగే ధైర్యం ఉన్నవారందరూ తప్పక చదవాలి. ప్రేమ, ఆత్మీయత, ఆనందం మరియు జ్ఞానాలతో సజీవమైన ఈ కళాఖండంలో క్రియాయోగ శాస్త్రం, అలౌకిక ఘటనల నియమం, మహాత్మాగాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, రమణ మహర్షి, భారతదేశపు గొప్ప శాస్త్రవేత్త జేసీ బోస్ మరియు అనేక ఇతర తూర్పు, పడమటి దేశాల ప్రముఖులతో యోగానంద గారు సమావేశమైన అధ్యాయాలు ఇందులో పొందుపరచబడ్డాయి. భారత ప్రభుత్వం వివిధ సందర్భాలలో యోగానంద గారికి మరియు ఆయన కృషికి నివాళులర్పించింది. 1977లో ఆయన మహాసమాధి 25వ వార్షికోత్సవం సందర్భంగా ఒక తపాలా బిళ్లను విడుదల చేసింది. 2017లో భారత ప్రధాని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా శతవార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఒక తపాలా బిళ్లను విడుదల చేశారు. 2019లో యోగానంద గారి 125వ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక ₹125 స్మారక నాణెం విడుదల చేయబడింది. వైఎస్ఎస్ ఆన్లైన్ బుక్ స్టోర్ వివిధ ఫార్మాట్లలో పరమహంస యోగానంద గారి జ్ఞాన వారసత్వం నుండి రచనలు మరియు రికార్డింగ్లను అందిస్తోంది. ఆయన ఆడియో ఉపన్యాసాలు డిజిటల్ డౌన్లోడ్లుగా అందుబాటులో ఉన్నాయి. వైఎస్ఎస్ ఆన్లైన్ ధ్యాన కేంద్రం భారతదేశం మరియు ప్రపంచం నలుమూలల నుండి భక్తులు, స్నేహితులను వారి ఇంటి నుండి సామూహిక ధ్యానాలలో పాల్గొనడానికి మరియు వైఎస్ఎస్ సన్యాసుల స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలను వినడానికి అవకాశాన్ని కల్పిస్తోంది. మా ఆన్లైన్ కార్యక్రమాలు ఇంగ్లీష్, హిందీ మరియు ఇతర భారతీయ భాషలలో నిర్వహించబడతాయి. పరమహంస యోగానంద గారు క్రియాయోగ శాస్త్రంలో భాగంగా ధ్యాన పద్ధతులను బోధించారు. ఈ పద్ధతులు వైఎస్ఎస్ పాఠాలు, ఒక గృహ అధ్యయన కార్యక్రమం ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఈ పాఠాలు ఆధ్యాత్మిక జీవనం కోసం, సర్వతోముఖ శ్రేయస్సు మరియు విజయం కోసం, మరియు ఆధునిక రోజువారీ జీవితంలోని ఎడతెగని సవాళ్ల మధ్య ఆనందంగా జీవించడం కోసం ఆచరణాత్మక మార్గదర్శకత్వ సమృద్ధిని కూడా అందిస్తాయి. ఈ పాఠాలను ముద్రిత రూపంలో చదవవచ్చు మరియు వాటిని డిజిటల్ యాప్ ద్వారా కూడా పొందవచ్చు. మీరు ఈ పాఠాల సభ్యత్వం ఆన్లైన్లో yssofIndia.org/lessons ద్వారా పొందవచ్చు. పోస్ట్ ద్వారా దరఖాస్తును పొందడానికి మా హెల్ప్ డెస్క్కి కాల్ చేయండి లేదా ఈమెయిల్ చేయండి. వైఎస్ఎస్ మరియు వైఎస్ఎస్ పాఠాల గురించిన సమాచారం మా వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ధన్యవాదాలు. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఈ పరిచయాత్మక లఘు చిత్రాన్ని మీరు ఆస్వాదించారని మేము భావిస్తున్నాం. ఈరోజు మిగిలిన కార్యక్రమం 2 విభాగాలుగా ఉంటుంది. వైఎస్ఎస్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు బోధించిన క్రియాయోగ శాస్త్రానికి సంక్షిప్త పరిచయం, కొన్ని యోగ ధ్యాన ప్రాథమిక ప్రక్రియల అభ్యాసం. ఇప్పుడు మొదటి భాగం ప్రారంభిద్దాం. క్రియాయోగం కేవలం ఒక ధ్యాన ప్రక్రియ మాత్రమే కాదు. ఇది ఒక దివ్యమైన ఆశీస్సు, నిత్య శాంతి, నిత్య ఆనందం, నిత్య స్వేచ్ఛ కలిగి ఉన్న మన ఆత్మ యొక్క నిజ స్వరూపాన్ని మనకు తెలియజేసే ఒక పవిత్ర మార్గం. క్రియాయోగం అంటే ఏమిటి? క్రియాయోగం ఒక ప్రాచీనమైన శాస్త్రీయ ధ్యాన పద్ధతి. ఇది మన శరీరంలోని ప్రాణశక్తితో పనిచేసి మన శక్తిని మరియు చైతన్యాన్ని బాహ్య ఇంద్రియాల నుండి మళ్లించి అంతర్ముఖం చేసి ఆత్మ వైపు
మరియు దివ్యత్వంతో దాని ఏకత్వం వైపుకు నడిపించడానికి మనకు సహాయపడుతుంది. ఒక ప్రత్యేకమైన శ్వాస ప్రక్రియ, ఏకాగ్రత మరియు శక్తి నియంత్రణ ద్వారా క్రియాసాధకుడు ప్రాణశక్తిని లోపలికి లాగి వెనుబాము లోపల పైకి మరియు కిందకి పరిభ్రమించేలా చేయటం నేర్చుకుంటాడు. తద్వారా లోపల దాగి ఉన్న దివ్య చైతన్య కేంద్రాలైన చక్రాలను క్రమంగా మేల్కొల్పుతాడు. పరమహంస గారు దీన్ని దైవ సాక్షాత్కారాన్ని పొందటానికి అతి శీఘ్రమైన అత్యంత సూటి అయిన పద్ధతి అని వర్ణించారు. అభ్యాసం ద్వారా సాధకుడు గాఢమైన అంతర్గత ప్రశాంతతను, శ్వాస మరియు మనస్సు యొక్క నిశ్చలత్వాన్ని మరియు ఆనందకరమైన దివ్య అనుభూతిని పొందుతాడు. క్రియాయోగం ద్వారా ఆత్మకు దైవంతో ఉన్న శాశ్వత సంబంధం క్రమంగా మరియు ఆనందకరంగా గ్రహింపుకు వస్తుంది. క్రియాయోగం యొక్క అత్యంత అసాధారణమైన దీవెనలో ఒకటి మన ఆత్మ యొక్క పరిణామాన్ని వేగవంతం చేయటం. తన అత్యంత ప్రసిద్ధిగాంచిన ఒకయోగ ఆత్మకథ అనే పుస్తకంలో పరమహంస గారు ఇలా అన్నారు: మానవుడు తన మెదడు పరిపూర్ణ వికాసం పొందేటట్టు చేయటానికి, విశ్వచైతన్యాన్ని పొందటానికి 10 లక్షల సంవత్సరాల సహజ వ్యాధిరహిత పరిణామం అవసరమని పవిత్ర గ్రంథాలు నొక్కి చెబుతాయి. పరమహంస గారు ఇంకా ఇలా వివరిస్తారు: ఒక్క క్రియకు పట్టే అర నిమిష కాలం 1 సంవత్సరంలో జరిగే ప్రకృతి సహజమైన ఆధ్యాత్మిక వికాసానికి సమానం. కాబట్టి మన దివ్య స్వభావం యొక్క సంపూర్ణ సాక్షాత్కారం పొందటానికి సాధారణంగా లెక్కలేని జన్మలు పట్టేది చిత్తశుద్ధితో క్రమం తప్పకుండా చేసే క్రియాయోగ సాధన వల్ల ఎంతో త్వరగా దాన్ని సాధించవచ్చు. అందువలన క్రియాయోగం కేవలం మనస్సును శాంతపరచడం మాత్రమే కాదు, అది అత్యున్నత ఆధ్యాత్మిక సిద్ధిని పొందటానికి మన ప్రగతిని వేగవంతం చేసే ఒక పవిత్ర మార్గం. క్రియాయోగం ఒక పురాతన ఆధ్యాత్మిక శాస్త్రం. ఇది భారతదేశం మహోన్నత నాగరికత కలిగి ఉన్న ఉన్నత యుగాల్లో ఆవిర్భవించింది. దైవానుసంధానాన్ని కలిగించగలిగే ఈ రాజయోగ శాస్త్రం జ్ఞానోదయం పొందిన ఋషులు మరియు మునుల ద్వారా తరతరాలుగా అందించబడింది. భగవాన్ కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన మరియు తర్వాత పతంజలి మొదలైన వారికి తెలిసిన శాస్త్రం ఇదే. అయితే కాలక్రమేణా ఇది అత్యధిక మానవులకు అందకుండా మరుగున పడిపోయింది. ఇప్పుడు అణుయుగం అంటే ద్వాపరయుగం ప్రారంభంతో ఈ పవిత్ర క్రియాయోగ విజ్ఞానం మహావతార్ బాబాజీ, లాహిరి మహాశయులు, స్వామి శ్రీ యుక్తేశ్వర్ మరియు పరమహంస యోగానంద గారు వంటి గొప్ప సాధువులు మరియు గురువుల ద్వారా ఆధునిక ప్రపంచం కోసం పునరుద్ధరించబడింది. 1861లో మహావతార్ బాబాజీ హిమాలయాల్లో లాహిరి మహాశయులకు క్రియాయోగ దీక్షనిచ్చి ఈ విజ్ఞానాన్ని నిజాయితీ గల సత్యాన్వేషకులందరిలో వ్యాప్తి చెయ్యటమనే దివ్య ఆదేశాన్ని ఆయనకు ఇచ్చారు. తరువాత 1920లో క్రియాయోగాన్ని పశ్చిమానికి తీసుకువెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఈ ముక్తిదాయక శాస్త్రాన్ని అందించమని పరమహంస యోగానంద గారిని బాబాజీ ఆదేశించారు. పరమహంస గారు తన ఒక యోగి ఆత్మకథ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగిలో ఇలా రాశారు: శాంతి సౌభాగ్యాలు గల ఒక లోకాన్ని అవతరింపజేయటానికి లక్షలాది మంది క్రియాయోగులు అవసరం. అశాంతితో నిండిన ఈ ఆధునిక యుగంలో క్రియాయోగం శరీరం, మనస్సు మరియు ఆత్మను సమన్వయం చేయడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది. శాశ్వతమైన శాంతిని మరియు దివ్య ఆనందాన్ని తీసుకువస్తుంది. క్రియాయోగం యొక్క ప్రయోజనాలు చాలా గొప్పవి మరియు ఆచరణాత్మకమైనవి. నిజాయితీతో క్రమం తప్పకుండా
సాధన చేస్తే లభించేవి ఇవి: గాఢమైన ఆంతరిక శాంతి, భావోద్వేగ స్థిరత్వం, ఆందోళన మరియు భయం నుండి విముక్తి, సహజావబోధం జాగృతమవటం, దైనందిన జీవితంలో గొప్ప ప్రేమ, కరుణ మరియు ఆనందం. మరియు ఈ దీవెనలు మన ధ్యాన సమయానికి మాత్రమే పరిమితం కావు. అవి మన సంబంధాలను, పనిని మరియు జీవితం పట్ల మన దృక్పథాన్ని మార్చివేస్తాయి. ఒక హృదయానికి హత్తుకునే ఒక నిజ జీవిత ఉదాహరణ. పరమహంస గారి బోధనలను అనుసరించి కేవలం 6 నెలల పాటు ధ్యానం చేసిన ఒక భక్తుడు ఒకరోజు సాయంత్రం ధ్యానం చేయటానికి చాలా అలసిపోయానని తన భార్యకు చెప్పాడు. ఆశ్చర్యకరంగా అతని భార్య పాఠాలకు సభ్యత్వం పొందని మరియు తన సాధనకు వ్యతిరేకమని అతను భావించిన ఆమె అతని చొక్కా కాలర్ను పట్టుకుని ఇలా అంది: నేను ఎప్పుడూ కోరుకునే భర్తగా మీరు ఈ 6 నెలల్లో మారారు. మీరు మునిపటిలా ఉండటానికి నేను మిమ్మల్ని వెనక్కి వెళ్ళనివ్వను. వెళ్ళి ధ్యానం చేయండి. ఆ భక్తుడు కొనసాగిస్తూ, ఊహించండి, అది 33 సంవత్సరాల క్రితం మరియు నా ధ్యానాలు, దాంతోపాటు నా వివాహ సంబంధం మరింత ఆనందంగా మారాయి. క్రియాయోగం మన ఆత్మను ఉద్ధరించడమే కాకుండా మన కుటుంబాన్ని మరియు మన మార్గంలో తారసపడే వారందరినీ సానుకూలంగా ప్రభావితం చేస్తుందని ఇది తెలియజేస్తుంది. క్రియాయోగ సాధన అత్యున్నత ఆధ్యాత్మిక ప్రయోజనాలను కలగజేస్తుంది. దివ్యమైన ఆనందాన్ని జాగృతం చేసి చివరికి ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించడంతో సహా. కానీ అది ఈ కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న గొప్ప సవాళ్ళైన ఒత్తిడి మరియు భావోద్వేగ అలజడిని తొలగించడంలో సహాయపడగలదా? అనేక విధానాలు, అంటే సానుకూల ఆలోచన, శ్వాస వ్యాయామాలు తాత్కాలిక ప్రశాంతతను తీసుకురాగలవు. కానీ క్రియాయోగం చాలా లోతుగా వెళ్ళి ఈ అలజడుల మూల కారణంపై దృష్టి పెడుతుంది. ప్రాణశక్తిని శాస్త్రీయంగా వెనుబాము మరియు మెదడులోకి మళ్లించడం ద్వారా క్రియాయోగం ప్రగాఢమైన ఆంతరిక ప్రశాంతతను ఉత్పత్తి చేస్తుంది. ఈ అచంచలమైన ప్రశాంతత అన్ని రకాల భావోద్వేగ అలజడుల నుండి స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. దీనికి పరమహంస గారు చెప్పిన ఒక చక్కటి కథ ఉదాహరణగా ఉంది. ఒకప్పుడు కలకత్తాలో విపరీతమైన కోపం వచ్చే ఒక వ్యక్తి పరమహంస గారిని సహాయం కోసం ఆశ్రయించాడు. పరమహంస గారు ఆ వ్యక్తి గురించి చెబుతూ, అతను కోపం వచ్చినప్పుడు తన పై అధికారులను కొట్టడంలో నిపుణుడు. అందువలన అతను ఒకదాని తర్వాత ఒకటిగా ఉద్యోగాలు కోల్పోయాడు అని అన్నారు. ఆ వ్యక్తిని శ్రద్ధగా క్రియాయోగం అభ్యసించమని, ప్రతి అభ్యాసం తర్వాత దివ్యమైన కాంతి తన మెదడులోకి ప్రవేశించి తన నరాలు మరియు భావోద్వేగాలను శాంతపరిచి కోపాన్ని తొలగిస్తున్నట్టు మానసిక చిత్రం చేయమని సలహా ఇచ్చారు. కొంతకాలం తరువాత ఆ వ్యక్తి పరమహంస గారి వద్దకు తిరిగి వచ్చి, నేను కోపం అనే అలవాటు నుండి విముక్తి పొందాను, మీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పాడు. మన గురువుగారు దీన్ని నిరూపించడానికి అతన్ని పరీక్షించారు. కొంతమంది పిల్లలను అతన్ని కావాలనే రెచ్చగొట్టేలా ఏర్పాటు చేశారు. మన గురువుగారు దగ్గరలోనే దాగి ఉండి ఆ వ్యక్తి యొక్క ప్రతిచర్యను గమనించారు. పరమహంస గారు తర్వాత ఇలా అన్నారు, ఆ పిల్లలు మళ్ళీ అతన్ని గొడవకు దించాలని ప్రయత్నించారు, కానీ అతను ప్రతిస్పందించలేదు. అతను తన ప్రశాంతతను కాపాడుకున్నాడు. క్రియాయోగం యొక్క శక్తి అలాంటిది. ఇది మనస్సును శాంతపరచడమే కాకుండా అంతర్గత బాధకు కారణమయ్యే చెడు అలవాట్లు మరియు ప్రవృత్తులను అధిగమిస్తుంది.
ఈ విధంగా క్రమం తప్పకుండా హృదయపూర్వకంగా అభ్యసించడం ద్వారా దైనందిన జీవితంలోని ఒత్తిళ్ళు మరియు భావోద్వేగ తుఫాన్లు కేవలం అణిచివేయబడవు, అవి అధిగమించబడతాయి. ఇంకా ఆత్మ యొక్క సుస్థిరమైన శాంతితో భర్తీ చేయబడతాయి. క్రియాయోగం గురించిన అత్యంత సుందరమైన సత్యాల్లో ఒకటి ఏమిటంటే, ఇది ప్రతి ఒక్కరికి ఉద్దేశించబడింది. పండితులు, సన్యాసులు లేదా సాధువులకు మాత్రమే కాదు. ఇది ఎవరైనా అభ్యసించగల ఒక సులభమైన పద్ధతి. ఒక యోగాత్మ కథలో పరమహంస యోగానంద గారు లాహిరి మహాశయుల నుండి దీక్షను పొందిన వారణాసికి చెందిన ఒక సాధారణ పోస్ట్ మ్యాన్ అయిన బృందా భగత్ యొక్క స్ఫూర్తిదాయకమైన కథను గుర్తు చేసుకున్నారు. క్రియాయోగ సాధన బృందా భగత్కు ఎటువంటి దివ్యానందాన్ని కలిగించిందంటే, లాహిరి మహాశయులు ఒకసారి ఇలా అన్నారు: బృంద ఆత్మసాగరంలో ఈదులాడుతున్నాడు. పరమహంస గారు ఇంకా ఇలా చెప్పారు: వినయశీలుడైన పోస్ట్ మ్యాన్ చదువుకున్నవాడు కాదు, కానీ తర్వాత అతను క్రియాయోగం ద్వారా తన అంతర్దృష్టిని ఎంతవరకు అభివృద్ధి చేసుకున్నాడంటే, ధర్మశాస్త్ర విషయాలకు సంబంధించిన సమస్యలకు అతను చేసే వ్యాఖ్యానం కోసం అప్పుడప్పుడు పండితులు కూడా వస్తూ ఉండేవారు. అదేవిధంగా పరమహంస గారు అనేక వేల మంది సత్యాన్వేషకులకు క్రియాయోగం నేర్పించారు. క్రియాయోగం ఒక సార్వజనీన విధానం. తమ మత విశ్వాసాలు, జాతీయతతో సంబంధం లేకుండా ఎవరైనా దీన్ని అభ్యసించవచ్చు. క్రియాయోగాన్ని ఎలా నేర్చుకోవాలి? క్రియాయోగం ఒక పవిత్రమైన విజ్ఞాన శాస్త్రం కాబట్టి దీన్ని గురువు మార్గదర్శకత్వంలోనే నేర్చుకోవాలి. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క గురుదేవులైన పరమహంస యోగానంద గారు యోగదా సత్సంగ పాఠాలను ఒక సమగ్రమైన గృహ అధ్యయన కోర్సుగా రూపొందించారు. క్రియాయోగ దీక్షకు సరిగ్గా సిద్ధం కావటానికి దశల వారీగా శక్తిపూరణ, ఏకాగ్రత మరియు ధ్యానానికి సంబంధించిన ప్రక్రియలను మరియు సంతులిత ఆధ్యాత్మిక జీవన కళను నేర్చుకోవటానికి ఇది అన్వేషకులకు మార్గనిర్దేశం చేస్తుంది. వైఎస్ఎస్ పాఠాలు ఇంగ్లీష్, హిందీ, తమిళం, మరియు తెలుగు భాషల్లో అందుబాటులో ఉన్నాయి. తద్వారా భారతదేశం మరియు పొరుగు దేశాల్లోని శ్రద్ధాళువులైన అన్వేషకులకు ఈ మార్గం అందుబాటులో ఉంది. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన స్వామి చిదానందగిరి మనకు ఇలా హామీ ఇచ్చారు: వైఎస్ఎస్ ఎస్ఆర్ఎఫ్ పాఠాలను మించిన సమగ్రమైన లేదా శ్రేష్టమైన క్రియాయోగ వివరణ మీరు కనుగొనలేరు. వైఎస్ఎస్ పాఠాల్లో ఇవ్వబడిన శక్తిపూరణ, ఏకాగ్రత మరియు ధ్యాన ప్రక్రియలను అధ్యయనం చేసి సాధన చేసిన తర్వాత సిద్ధంగా ఉన్నామని భావించే సాధకులు పవిత్రమైన క్రియాయోగ దీక్షకు దరఖాస్తు చేసుకోవటానికి ఆహ్వానించబడతారు. ఈ పాఠాల సభ్యత్వానికి సంబంధించిన మరింత సమాచారం ఈ కార్యక్రమం చివరిలో అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మనం రెండో భాగాన్ని ప్రారంభిద్దాం. ఉన్నత చైతన్య స్థితిని అనుభవించడానికి పరమహంస యోగానంద గారు అందించిన కొన్ని ప్రాథమిక ప్రక్రియలను అభ్యాసం చేద్దాం. ఈరోజు మనం ధ్యానానికి సంబంధించిన కీలకమైన విషయాలపై దృష్టి పెడదాం. ధ్యాన సాధన క్లిష్టమైంది కాదు, నిజానికి ఇది చాలా సులభం. ఏ ఇతర నైపుణ్యంలోనైనా
ప్రావీణ్యత సంపాదించడానికి అవసరమైన విధంగానే ధ్యానంలో కూడా ప్రావీణ్యత సాధించడానికి సరైన పద్ధతులు తెలుసుకుని వాటిని క్రమం తప్పకుండా సాధన చేస్తుండటం అవసరం. కాబట్టి ఈరోజు కార్యక్రమంలో మనం ధ్యానానికి చెందిన 4 అంశాలు నేర్చుకుందాం. మొదటిది ధ్యానం చేయటానికి సరిగా కూర్చునే పద్ధతి లేదా ధ్యానాసనం. రెండవది ప్రాథమిక శ్వాసాభ్యాసం. మూడవది నిర్దేశిత ధ్యానం. నాలుగవది దివ్య సంకల్పం. మన లక్ష్యం ఇవన్నీ కలిపి సాధన చేసి సత్ఫలితాలు పొందటం. తరువాత మీ ఇంటిలోనే మీ అంతట మీరు వీటి సాధన కొనసాగించవచ్చు. వీటిని నమ్మకంతో అభ్యసించే కొందరు సాధకులు తరచూ ఇంకా లోతుకు వెళ్ళాలని కోరుకుంటారు. మరింత ఉత్కృష్టమైన శాంతి, ఆనందాల అనుభవాన్ని ఇచ్చేందుకు తోడ్పడే యోగ ప్రక్రియలను అన్వేషించాలన్న దృఢమైన ఆకాంక్షను వారు వెల్లడిస్తారు. పరమహంస యోగానంద గారి యోగదా సత్సంగ పాఠాలు అటువంటి శాస్త్రీయమైన యోగ ధ్యాన ప్రక్రియలను కలిగి ఉన్నాయి. ధ్యానం చేయటానికి సరిగ్గా కూర్చునే పద్ధతి లేదా ధ్యానాసనం సరైన విధంగా కూర్చోవటం చాలా ముఖ్యం. పరమహంస గారు ఇలా అన్నారు, సరైన విధంగా కూర్చోవటం మీరు సాధిస్తే మీ శరీరం నిలకడగా ఉంటుంది, సడలింపుతో ఉంటుంది. దీనివల్ల ఒక్క కండరమైనా కదల్చకుండా పూర్తి నిశ్చలత సాధ్యమవుతుంది. గాఢమైన ధ్యానస్థితి సాధించాలంటే అశాంతియుత శారీరక కదలికలు, సర్దుబాట్లు లేని అటువంటి నిశ్చల స్థితి చాలా ముఖ్యం. సరైన యోగ పద్ధతిలో కూర్చోవటానికి పరమహంస యోగానంద గారు ఇచ్చిన ఈ సూచనలను అనుసరించడానికి మీరు ప్రయత్నం చేయండి. నేను ఎలా చేయాలో చూపిస్తూ ఉంటాను, అది చూసి మీరు అదే విధంగా చేయండి. మొట్టమొదట వెన్నెముక నిటారుగా ఉండాలి, పొట్ట లోపలికి ఉండాలి, ఛాతీ బయటకు ఉండాలి. భుజాలు వెనుకకు ఉండాలి, కానీ ఎటువంటి బిగింపు లేకుండా ఉండాలి. చుబుకం లేదా గడ్డం నేలకు సమాంతరంగా ఉండాలి. అంటే ఈ విధంగా వెన్నెముక నిటారుగా ఉండాలి, ఛాతీ ముందుకు ఉండాలి, గడ్డం లేదా చుబుకం భూమికి సమాంతరంగా ఉండాలి. ఈ విధంగా కూర్చోవాలి. మీరు కుర్చీలో కూర్చొని ఉంటే మీ వీపు కుర్చీకి తగలకుండా ఉండి పాదాలు నేల మీద చదునుగా ఆనుకొని ఉండాలి. అంటే నేను ఇప్పుడు కుర్చీలోనే కూర్చున్నాను కదా, కానీ నేను వెనక ఆనుకోవట్లేదు, ఆ సపోర్ట్ నేను తీసుకోవట్లేదు. ఆ విధంగా కూర్చోవాలన్నమాట. వెన్నెముక నిటారుగా ఉంచి వెనక్కి వాలిపోకుండా. అదేవిధంగా పాదాలు రెండు కూడా నేల మీద ఆని ఉండాలి. ఈ విధంగా పాదాలు రెండు కూడా నేలకు తగులుతూ నేల మీద ఆని ఉండాలి. అరచేతులు పైకి తిరిగి ఉండేలా చేతులు పొత్తి కడుపుకు తొడలకు మధ్య భాగంలో తొడలపై ఆనుకొని ఉండాలి. అంటే ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా ఉంచుకోవాలన్నమాట. శరీరం నిశ్చలంగా సడలించి విశ్రాంతిగా ఉండాలి. అంటే ఈ విధంగా కూర్చున్నాం కదా అని బిగిసిపోయి టెన్షన్తో కూర్చోకూడదన్నమాట. పూర్తిగా సడలించి విశ్రాంతిగా ప్రశాంతంగా కూర్చోవాలి. ఇప్పుడు కళ్ళు మూసుకుని పైకి చూస్తూ కనుబొమ్మల మధ్య భాగంలో అంటే భ్రూమధ్యంలో ధ్యాసను నెమ్మదిగా కేంద్రీకరించాలి. కళ్ళను ఇబ్బంది పెట్టకూడదు. ఈ భ్రూమధ్యం ఏకాగ్రత మరియు సంకల్ప శక్తి యొక్క స్థానం. అంటే అధిచైతన్య జ్ఞానానికి నిలయం. అంటే ధ్యానాసనంలో ఈ విధంగా కూర్చున్న తర్వాత మనం ఏం చేస్తామంటే కళ్ళను కొంచెం పైకి చూస్తూ ఈ విధంగా రెండు కనుబొమ్మల మధ్యన దృష్టిని, అంటే మనం బొట్టు పెట్టుకుంటాం కదా తిలకం, అక్కడ రెండు కనుబొమ్మల మధ్యన, దీన్ని భ్రూమధ్యం అంటారు, అక్కడ ధ్యాసను కేంద్రీకరించాలి. ఈ విధంగా చేసేటప్పుడు కళ్ళ మీద ఒత్తిడి తీసుకురాకూడదు. ప్రశాంతంగా మామూలుగా ఎలా చూస్తున్నామో అదే విధంగా కొంచెం పైకి చూస్తాం. చూసి కనురెప్పలను మూసివేస్తాము. భ్రూమధ్యం దగ్గర ధ్యాసను ఏకాగ్రం చేస్తాం. కళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి తీసుకురాం. ధ్యానం చేసేటప్పుడు కళ్ళను ఉంచవలసిన స్థితి అది. కూర్చునే పద్ధతి ఇది, కళ్ళను ఉంచవలసినటువంటి స్థితి అది.
ఈ స్థితిలో ప్రశాంతంగా ఎటువంటి బిగింపు లేకుండా సడలించి ఉంచాలి. నిశ్చలంగా ప్రశాంతంగా కూర్చోవాలి. శరీరాన్ని నిశ్చలంగా సడలింపుతో విశ్రాంతిగా ఉండమని మానసికంగా చెబుతూ ఉండాలి. శరీరం సడలింపు పొందటాన్ని సచేతనంగా అనుభూతి చెందాలి. ప్రాపంచికమైన ఆలోచనలన్నీ పక్కకు పెట్టాలి. బరువు బాధ్యతలు వదిలిపెట్టాలి. ఆంతరికంగా శాంతిని అనుభూతి చెందాలి. బిగింపు మరియు సడలింపు వ్యాయామం శరీరాన్ని మనసును సడలించడానికి, విశ్రాంతిగా ఉంచడానికి సహాయపడే ఒక శ్వాసాభ్యాసాన్ని మనం ఇప్పుడు నేర్చుకుని సాధన చేద్దాం. అది బిగింపు మరియు సడలింపు వ్యాయామం. కొన్నిసార్లు శరీరంలో వివిధ భాగాల్లో శక్తి చిక్కుబడి ఉండి మనకు బిగువు లేక అలసిన భావన కలిగిస్తుంది. ఏ సమయంలోనైనా ఈ చిక్కుముళ్ళను తొలగించే ఉత్తమ మార్గం ఈ బిగింపు సడలింపు వ్యాయామం. మనం ఇప్పుడు దానిని నేర్చుకుని అభ్యసిద్దాం. మొదట ఎలా చేయాలో చూద్దాం. తర్వాత అందరం కలిసి దీన్ని సాధన చేద్దాం. మొట్టమొదట నోటి ద్వారా ఊపిరిని అంటే గాలిని 2 పర్యాలుగా చేసే నిశ్వాసంతో బయటికి నెట్టాలి. ఇది స్వరంతో కాకుండా శ్వాసతోనే చేయాలి. ఒకసారి చిన్నగా, ఒకసారి పెద్దగా. అంటే ఈ విధంగా ఒకసారి చిన్నగా, ఒకసారి పెద్దగా గాలిని విడిచిపెట్టడం అన్నమాట. తరువాత మొత్తం శరీరాన్ని బిగిస్తూ పిడికిళ్ళు బిగించి ముక్కుతో గాఢంగా శ్వాస తీసుకోవాలి. అంటే శ్వాస తీసుకుంటున్నాం, మొత్తం శరీరాన్ని బిగిస్తున్నాం, పిడికిళ్ళు కూడా బిగించాలన్నమాట. 6 లెక్క పెట్టే వరకు శ్వాసను బిగింపును నిలిపి ఉంచాలి. అంటే మానసికంగా లెక్క పెట్టుకోవాలి. శ్వాస తీసుకున్నాం కదా, బిగించాం కదా శరీరాన్ని, అప్పుడు మానసికంగా 1 2 3 4 5 6 అలాగా మానసికంగా లెక్క పెట్టుకుంటూ 6 వరకు లెక్క పెట్టి శరీరాన్ని, శ్వాసను బిగించి ఉంచాలి. తర్వాత 2 పర్యాలుగా చేసే నిశ్వాసంతో ఊపిరిని నోటి ద్వారా బయటికి నెట్టాలి. అలా చేస్తూ అప్పుడు మొత్తం శరీరాన్ని కూడా సడలించాలి. ఒకసారి చిన్నగా, ఒకసారి పెద్దగా అన్నమాట. ఆ విధంగా. ఇప్పుడు అందరం కలిపి దీన్ని చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ధ్యానాసనంలో వెన్నెముక నిటారుగా ఉంచి, గడ్డం లేదా చుబుకం భూమికి సమాంతరంగా ఉంచి, కళ్ళను కూటస్థం దగ్గర 2 కనుబొమ్మల మధ్యన ఉంచి కళ్ళను మూసివేద్దాం. ఇప్పుడు అందరం కలిపి చేద్దాం. నోటి ద్వారా 2 సార్లు శ్వాస విడిచిపెట్టి శరీరం మొత్తాన్ని సడలిద్దాం. ఇప్పుడు ముక్కు ద్వారా గాలి పీలుస్తూ అదే సమయంలో మొత్తం శరీరాన్ని బిగిద్దాం. బిగింపును, శ్వాసను నిలిపి ఉంచుదాం. 1 2 3 4 5 6 నోటి ద్వారా 2 సార్లు ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ మొత్తం శరీరాన్ని సడలిద్దాం. ఇంకొకసారి చేద్దాం. నిలిపి ఉంచుదాం. 1 2 3 4 5 6 విడిచిపెడదాం, సడలిద్దాం. ఇంకొకసారి చేద్దాం. సడలిద్దాం. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. శరీరం, మనసు ఇప్పుడు మరింత బాగా సడలించబడిన భావన కలిగింది కదా. భగవంతుడు మనం పిలవగానే మన పిలుపుకు ఆతురతతో స్పందించగలిగే ఆప్తుల్లోకెల్లా ఆప్తుడు. తండ్రి, తల్లి, మిత్రుడు లేక ప్రీతముడిగా భావించమని పరమహంస గారు చెప్పారు. ఇప్పుడు కళ్ళు మూసుకుని
మీ కనుబొమ్మల మధ్య దివ్య కాంతిని లేక మీకు ప్రియమైన భగవంతుని స్వరూపాన్ని మానసికంగా ఊహించుకోండి. వినయంగా చేతులు జోడించి భక్తిని ప్రకటిస్తూ మన ధ్యానాన్ని ఆశీర్వదించమని హృదయపూర్వకంగా ఇప్పుడు భగవంతుడికి ప్రార్థన చేద్దాం. దయచేసి నాతో పాటు ప్రార్థించండి. పరమపిత, జగన్మాత, సఖా, ప్రియతమ ప్రభు, అన్ని మతాలకు చెందిన మహాత్ములారా, మేము మీ అందరికీ ప్రణామం చేస్తున్నాము. ప్రియ దైవమా, మమ్మల్ని అంధకారం నుండి వెలుతురులోకి, అజ్ఞానం నుండి జ్ఞానంలోకి, అశాంతి నుండి శాంతిలోకి నడిపించు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ఇప్పుడు 20-20-20 పద్ధతిలో శ్వాసించటం. ఇప్పుడు మరి ఒక గాఢ శ్వాస ప్రక్రియను సాధన చేద్దాం. శరీరాన్ని ఆక్సీకరణం చేసి అధిక కర్బనాన్ని శరీరం నుండి తొలగించి ఈ ప్రక్రియ ధ్యానిని పూర్తి జాగృతిలో ధ్యానానికి తగినట్లు అప్రమత్తంగా ఉంచుతుంది. మనం ఇప్పుడు ఈ 20-20-20 అనే శ్వాస ప్రక్రియను అభ్యసిద్దాం. ఇది ఎలా చేయాలో ముందు చూద్దాం, తర్వాత అందరం కలిపి దీన్ని సాధన చేద్దాం. మొదట ముక్కు ద్వారా మెల్లగా గాఢంగా మానసికంగా 20 అంకెలు లెక్క పెట్టేంత వరకు గాలిని పీల్చుకోవాలి. అలా గాలి పీల్చుతూ ముక్కు ద్వారా మానసికంగా 1 2 3 4 5 6 7 8 9 10 అట్లా 20 వరకు కూడా లెక్క పెట్టుకోవాలి. లెక్క పెట్టుకునే సమయంలో మనం గాలి కూడా పీల్చుతూ ఉండాలి. ఆ రకంగా గాలి పీల్చిన తర్వాత 20 మానసికంగా లెక్క పెట్టేంత వరకు గాలిని నిలిపి ఉంచాలి. అని అంకెలు లెక్క పెడుతూ పీల్చుకున్నాం కదా, తర్వాత గాలిని ఛాతీలో అట్లాగే నిలిపి ఉంచాలి. వెంటనే విడిచిపెట్టకూడదు. మానసికంగా 20 అంకెలు లెక్క పెట్టుకుంటాం. 1 2 3 4 5 6 7 8 ఆ రకంగా 20 అంకెలు లెక్క పెట్టేంత వరకు. తర్వాత నోటి ద్వారా మానసికంగా 20 అంకెలు లెక్క పెట్టుకుంటూ నెమ్మదిగా గాలిని బయటికి విడిచిపెట్టాలి. అలా గాలిని విడిచిపెడుతూ అదే సమయంలో మానసికంగా లెక్క పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఆ రకంగా గాలిని విడిచిపెట్టాలి. 20 వరకు లెక్క పెట్టడం మీకు ఎక్కువసేపు అనిపిస్తే అంతకంటే తక్కువ లెక్క అయినా 10 లేక 6 కూడా లెక్క పెట్టుకోవచ్చు మానసికంగా. కానీ ఇక్కడ కీలకమైన విషయం శ్వాస తీసుకోవటం, నిలపటం, వదలటం ఈ 3 కూడా సమానంగా ఉండటం. ఈ శ్వాసాభ్యాసం దాదాపు 1 సెకనుకు 2 సార్లు అంకెలు లెక్క పెట్టుకుంటూ అభ్యసించాలి. ఇలా చేసేటప్పుడు మెల్లగా సచేతనంగా గాలిలోనికి తీసుకుని నెమ్మదిగా నిలిపి ఉంచి నెమ్మదిగా విడిచిపెట్టాలి. దృష్టి కనుబొమ్మల మధ్య కేంద్రీకరించి ఉంచడాన్ని కొనసాగించాలి. మనం ఇప్పుడు 10 అంకెలు లెక్క పెట్టేంత వరకు శ్వాసిస్తూ అందరం కలిపి కొద్దిసార్లు దీన్ని సాధన చేద్దాం. నేను గట్టిగా చెప్తాను, తర్వాత మీరందరూ కూడా మానసికంగా అదే విధంగా అనుకుంటూ సాధన చేద్దాం. ఇది 20-20-20 సాధన చేసిన తర్వాత మనం నిర్దేశిత ధ్యానంలోకి ప్రవేశిస్తాం. దీని తర్వాత ఇప్పుడు అందరం కూడా ఈ అభ్యాసాన్ని సాధన చేద్దాం. నేను
10 అంకెల వరకు పైకి లెక్క పెడుతూ ఉంటాను. మీరు మానసికంగా లెక్క పెట్టుకోండి. ధ్యానాసనంలో కూర్చోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్ళను భ్రూమధ్యం దగ్గర చూస్తూ శరీరాన్ని మనసును ప్రశాంతంగా ఉంచాలి. ఇప్పుడు ముక్కు ద్వారా నెమ్మదిగా గాలి పీలుద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 నిలిపి ఉంచుదాం. 1 2 3 4 5 6 7 8 9 10 నోటి ద్వారా గాలిని విడిచిపెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 మీకు అర్థం కావడం కోసం నేను గట్టిగా లెక్క పెట్టాను. ఇప్పుడు మానసికంగా లెక్క పెట్టుకుంటూ దీన్ని కొద్దిసార్లు అభ్యాసం చేద్దాం. ఇరవై 20 20 అనేటువంటి ఈ అభ్యాసం పూర్తి అయిపోయిన తర్వాత అదే విధంగా కూర్చుని ఉండాలి. ఇప్పుడు శ్వాస గురించి మర్చిపోయి దానంతటదే సహజంగా లోపలికి బయటికి ప్రవహించనివ్వండి. ఇప్పుడు శరీరాన్ని అనుభూతి చెందుతూ మానసికంగా దానితో మాట్లాడుతూ ఉండండి. దానితో చెప్పండి, సడలింపుతో ఉండు, రిలాక్స్. అలా అంటూ భౌతిక సడలింపును అనుభూతి చెందండి. సడలించు, సడలించు అని 2 సార్లు చెప్పండి. ఆ సడలింపుని అనుభూతి చెందండి. శరీరంలో సడలింపుని అనుభూతి చెందిన తర్వాత ఇప్పుడు మనసుతో మానసికంగా మాట్లాడాలి. సడలించు, రిలాక్స్ అని చెప్పండి. బాధ్యతలు, ఆందోళనలు అన్నీ వదిలిపెట్టండి. సడలించు, సడలించు, రిలాక్స్, రిలాక్స్ అని మానసికంగా చెప్తూ ఆ సడలింపును అనుభూతి చెందండి. మీరు శాంతి భావనను అనుభూతి చెందితే అదే ఆంతరిక దైవ సాన్నిధ్యానికి మొదటి రుజువు. లీలగా మీ ఆత్మదర్శనం. ఇప్పుడు ఈ శాంతిని ఒక 2 నిమిషాల పాటు ఆస్వాదిద్దాం. ఏదైనా అశాంతికర ఆలోచనలు వస్తే వాటిని విడిచిపెట్టేయాలి. మీ శ్రద్ధను ఆ శాంతి మీదే కేంద్రీకరించాలి. కళ్ళను సున్నితంగా కనుబొమ్మల మధ్య నిలిపి ఉంచాలి, ఎటువంటి ఒత్తిడి లేకుండా. ఆ శాంతిని అనుభవిస్తూ ఉండాలి.
మనసు చెలిస్తే దానిని వెంటనే ప్రశాంతమైన స్థితికి సున్నితంగాను ఓపికగాను తీసుకురావాలి. ఆ ప్రశాంతతలో కూర్చుని ఆ శాంతిని అనుభవిద్దాం. ఆలోచనలు వస్తే వాటిని పోనిచ్చి ప్రశాంతకరమైన శాంతి భావాన్నే ఆస్వాదిస్తూ ఉండాలి. కళ్ళను మూసే ఉంచాలి. శాంతిపై ధ్యానం అన్న పరమహంస యోగానంద గారి రచన నుండి నేను కొన్ని వాక్యాలు చదువుతూ ఉంటే మీరు శాంతిని మానసికంగా చిత్రించుకుని అనుభూతి చెందండి. కనుబొమ్మల మధ్య గల తీరం లేని అనంతమైన శాంతి తటాకంపై ఆంతరికంగా మీ మనసుని స్థిరపరచండి. మీ చుట్టూ అనంత వృత్తాకారపు అలగా ఏర్పడుతున్న శాంతిని కనిపెట్టి చూడండి. శ్రద్ధగా పట్టి చూసిన కొద్దీ ఈ శాంతి తరంగాలు మీ కనుబొమ్మల నుండి నుదుటి మీదకి, అక్కడి నుండి హృదయానికి, తరువాత మీ శరీరంలోని ప్రతి కణానికి వ్యాపిస్తున్న అనుభూతి అధికమవుతూ ఉంటుంది. మీ శరీర తీరాలను మించి మీ విశాల మనోసీమను ముంచెత్తుతూ ఈ శాంతి జలాలు ప్రవహిస్తున్నాయి.
ఈ శాంతి వరద మీ మనోసీమల మీదుగా ప్రవహిస్తూ అనంత దిశలలో కదులుతూ ఉంది. అంతరంగంలో ప్రశాంతతను, నిశ్చలత్వాన్ని అనుభవించండి. చంచలమైన ఆలోచనలు మీ మనస్సును కలవరపరిస్తే వాటిని సున్నితంగా పక్కకు నెట్టి మీ శరీరమంతా, మనస్సంతా వ్యాపించి ఉన్న శాంతి, ఆనందం, ప్రేమల అనుభూతిపై మీ ఏకాగ్రతను తిరిగి నిలపండి. మనం నిశ్శబ్ద ధ్యానంలో మరింత లోతుగా వెళ్ళే కొద్దీ ఈ నిశ్చలత్వాన్ని ఆస్వాదించండి. మనం ఈ విధంగా శాంతిపై ధ్యానం చేద్దాం. ఆ ఆనందాన్ని అనుభవిస్తూ, శాంతిని అనుభవిస్తూ అదే విధంగా నిశ్చలంగా కూర్చుని ఉందాం. శాంతితో, ప్రశాంతతతో. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ఇప్పుడు దివ్య సంకల్పం, ఎఫర్మేషన్. ధ్యాన శాంతిలో కొంత సమయం గడిపిన తర్వాత అభ్యసించదగిన ఒక చక్కటి ప్రక్రియ పరమహంస యోగానంద గారు ప్రసాదించిన శాస్త్రీయమైన స్వాస్థ్యకారక దివ్య సంకల్పం. దివ్య సంకల్పాలు అనేవి సత్యాన్ని ఉద్ఘాటిస్తూ వాటిని మళ్ళీ మళ్ళీ పైకి కానీ మానసికంగా కానీ గాఢమైన ఏకాగ్రతతో ఆ సత్యాన్ని అది వాస్తవ రూపంలో అనుభవం అయ్యే వరకు మళ్ళీ మళ్ళీ చెప్పటం. మనల్ని మనం ఆత్మ యొక్క శాశ్వత శాంతిలో నిలుపుకోవటానికి సహాయపడే ఒక దివ్య సంకల్పాన్ని ఇప్పుడు అభ్యసిద్దాం. ఈ శాంతి మన వ్యక్తిగత జీవితాలకు మాత్రమే పరిమితం కాదు. మన కుటుంబాలను, మన దేశాన్ని, ప్రపంచాన్ని మరియు సమస్త సృష్టిని ఆశీర్వదిస్తూ బహిర్ముఖంగా ప్రసరిస్తుంది. ఇప్పుడు మనందరం కలిసి దివ్య సంకల్పం చేద్దాం. ఆ దివ్య సంకల్పం యొక్క పదాలు: అనంతమైన శాంతి నా జీవితాన్ని ఆవరించి నా ఉనికిలోని ప్రతి క్షణంలోకి వ్యాపిస్తోంది. నాకు శాంతి, నా కుటుంబానికి శాంతి, నా దేశానికి శాంతి, నా ప్రపంచానికి శాంతి, నా విశ్వానికి శాంతి. మొదట దీన్ని బిగ్గరగా, తర్వాత మెల్లగా, ఆ తర్వాత గుసగుసగా, చివరకు మానసికంగా ఉచ్చరిద్దాం. ఆ పదాలు లోపల నిశ్శబ్దం నుండి ప్రవహించే శాంతి స్పందనగా మారనిద్దాం. ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కళ్ళు పైకెత్తి కనుబొమ్మల మధ్య భ్రూమధ్యంలో ఏకాగ్రత నిలపాలి. కళ్ళు మూసుకునే ఉండాలి. ధ్యానాసనంలో కూర్చోవాలి. అలా కూర్చొని కళ్ళను మూసి ఉంచి భ్రూమధ్యంలో ఉంచి ఇప్పుడు మనం ఈ దివ్య సంకల్పాన్ని అభ్యాసం చేద్దాం అందరం కలిపి. నేను చెబుతూ ఉంటాను,
నాతో పాటుగా మీరు చెప్తూ అదే విధంగా అంటూ ఉండండి. తర్వాత మానసికంగా దాన్ని మళ్ళీ మళ్ళీ అంటూ ఉండండి. అనంతమైన శాంతి నా జీవితాన్ని ఆవరించి నా ఉనికిలోని ప్రతి క్షణంలోకి వ్యాపిస్తోంది. నాకు శాంతి, నా కుటుంబానికి శాంతి, నా దేశానికి శాంతి, నా ప్రపంచానికి శాంతి, నా విశ్వానికి శాంతి. అనంతమైన శాంతి నా జీవితాన్ని ఆవరించి నా ఉనికిలోని ప్రతి క్షణంలోకి వ్యాపిస్తోంది. నాకు శాంతి, నా కుటుంబానికి శాంతి, నా దేశానికి శాంతి, నా ప్రపంచానికి శాంతి, నా విశ్వానికి శాంతి. అనంతమైన శాంతి నా జీవితాన్ని ఆవరించి నా ఉనికిలోని ప్రతి క్షణంలోకి వ్యాపిస్తోంది. నాకు శాంతి, నా కుటుంబానికి శాంతి, నా దేశానికి శాంతి, నా ప్రపంచానికి శాంతి, నా విశ్వానికి శాంతి. అనంతమైన శాంతి నా జీవితాన్ని ఆవరించి నా ఉనికిలోని ప్రతి క్షణంలోకి వ్యాపిస్తోంది. నాకు శాంతి, నా కుటుంబానికి శాంతి, నా దేశానికి శాంతి, నా ప్రపంచానికి శాంతి, నా విశ్వానికి శాంతి. అనంతమైన శాంతి నా జీవితాన్ని ఆవరించి నా ఉనికిలోని ప్రతి క్షణంలోకి వ్యాపిస్తోంది. నాకు శాంతి, నా కుటుంబానికి శాంతి, నా దేశానికి శాంతి, నా ప్రపంచానికి శాంతి, నా విశ్వానికి శాంతి. అనంతమైన శాంతి నా జీవితాన్ని ఆవరించి నా ఉనికిలోని ప్రతి క్షణంలోకి వ్యాపిస్తోంది. నాకు శాంతి, నా కుటుంబానికి శాంతి, నా దేశానికి శాంతి, నా ప్రపంచానికి శాంతి, నా విశ్వానికి శాంతి. అనంతమైన శాంతి నా జీవితాన్ని ఆవరించి నా ఉనికిలోని ప్రతి క్షణంలోకి వ్యాపిస్తోంది. నాకు శాంతి, నా కుటుంబానికి శాంతి, నా దేశానికి శాంతి, నా ప్రపంచానికి శాంతి, నా విశ్వానికి శాంతి. అనంతమైన శాంతి నా జీవితాన్ని ఆవరించి నా ఉనికిలోని ప్రతి క్షణంలోకి వ్యాపిస్తోంది. నాకు శాంతి, నా కుటుంబానికి శాంతి, నా దేశానికి శాంతి, నా ప్రపంచానికి శాంతి, నా విశ్వానికి శాంతి. ఇప్పుడు ఈ దివ్య సంకల్పాన్ని మానసికంగా అంటే మనసులోనే మళ్ళీ మళ్ళీ చెప్పుతూ అలా కొనసాగించండి.
దివ్య శాంతి, ఆనందంపై దృష్టి సాగిస్తూ నిశ్శబ్దం, నిశ్చలతతో కూడిన సమయాన్ని ఆస్వాదించండి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ప్రాథమిక ప్రక్రియలైన శ్వాసాభ్యాసాలు, నిర్దేశిత ధ్యానం మరియు దివ్య సంకల్పం మీరు ఆస్వాదించారని భావిస్తున్నాం. ఈ యోగ ధ్యాన మార్గం గురించి మరింత తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే మా వెబ్సైట్ను సందర్శించండి మరియు YSS పాఠాలను అధ్యయనం చేయండి. ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవం నాడు మనలో దాగి ఉన్న అపరిమితమైన దివ్యశక్తిని తెలుసుకునేలా మనందరిలోని ప్రతి ఒక్కరిని ఆ భగవంతుని కాంతి నడిపించుగాక. దయచేసి ఇప్పుడు కళ్ళు మూసుకోండి. మనం ఇప్పుడు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. పరమపిత, జగన్మాత, సఖా, ప్రియతమ ప్రభు, అన్ని మతాలకు చెందిన మహాత్ములారా, మేము మీ అందరికీ ప్రణామం చేస్తున్నాము. జగన్మాత, మేము ఆనందం నుండి వచ్చాము. ఆనందంలోనే మేము జీవిస్తాము, సంచరిస్తాము. ఆనందంలోనే మా ఉనికిని కలిగి ఉంటాము. ఆ పవిత్ర ఆనందంలోనే మేము తిరిగి లీనమైపోతాము. ఓం శాంతి, శాంతి, శాంతి. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ఈ కార్యక్రమాన్ని మీరు ఆస్వాదించారని మేము ఆశిస్తున్నాం. దీనిలో పాల్గొన్నందుకు మీకు మా ధన్యవాదాలు. నమస్కారం.